హలో అండి. రెహోస్ క్రియేషన్స్‌కి వెల్కమ్. టుడే వీడియో వచ్చి మునగాకు తాలింపు. ఈ తాలింపు ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపుతానండి. అంటే ఈజీ ప్రాసెస్, హెవీగా ఏమి ఉండదు. ఫస్ట్ కుక్కర్ తీసుకోవాలండి. ఆ కుక్కర్లో ఈ మునగాకును కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలండి. వేసుకొని 1 లేదా 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసుకొని కుక్కర్ని 2 విజిల్స్ వరకు అలాగే పెట్టాలండి. తర్వాత మన తాలింపు కోసము ఈ ఎర్రగడ్డ, తెల్లగడ్డని తీసుకోవాలి. ఎర్రగడ్డను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తెల్లవాయి నలుచుకోవాలండి, వలచకుండా, పొట్టు తీయకుండా. ఇంకా మిగతా పప్పు దినుసులు, తాలింపు దినుసులు మీకు ఐడియా ఉంటుంది, అవి వేసుకోవాలండి. ఈ మునగాకు ఉడికిందో లేదో చెక్ చేసి ఆ మునగాకును పక్కన తీసుకొని పిండేసి పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక గోళం తీసుకొని ఆ గోళంలోకి 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పప్పు దినుసులన్నీ ఇందులో వేసి బాగా వేయించుకోవాలండి. నేను ఈ తాలింపు కోసం శనక్కాయల పొడిని ఉపయోగించానండి. ఈ శనక్కాయల పొడి వాడచ్చు, లేదంటే పప్పుల పొడి వాడచ్చు, అది మన ఇష్టము. ఇప్పుడు మనకి ఇది బాగా వేగిన తర్వాత ఈ ఉడకబెట్టిన మునగాకును అందులోకి వేయాలండి. వేసి బాగా కలియబెట్టాలి. కలిపెట్టిన తర్వాత మనం ఈ తాలింపు కోసం తీసుకుంటాం కదా, ఇక శనక్కాయల పొడి అది యాడ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చి దీంట్లో కొందరు బ్యాళ్ళు వేసుకుంటే తింటారు, కొందరు బ్యాళ్ళు లేకుండా తినగలుగుతారు. కందిబ్యాళ్ళు ఉడకబెట్టినవి కొన్ని అందులోకి వేసుకొని కలుపుతున్నానండి. అంటే అది ఆప్షనల్. మనం కందిబ్యాళ్ళు అంటే ఉడకబెట్టుకుంటే ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే ఈ మునగాకు తాలింపు తినడం వల్ల ఉపయోగాలు ఏమంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి, చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, శరీరంలో వ్యర్థాలను తొలగిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అలసట రాకుండా చేస్తుందండి, చర్మం మృదువుగా ఉండేలాగా చేస్తుంది. ఇది వచ్చి కడుపులో ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుందండి, జీర్ణశక్తిని కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఇది చపాతీలకు కానీ రొట్టెలకి కాంబినేషన్ బాగుంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.